అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామములో మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా దేవునికి వందనాలు చెప్పుకుంటాము ఈ అవకాశం ఇచ్చినందుకు. మేము మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాము. మన మధ్యలో రవి బ్రదర్ స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు, చంద్రశేఖర్ అన్న పాట పాడతారు. రవి బ్రదర్ ప్రార్థన చేయండి. ఓకే బ్రదర్, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడగు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ, యేసు ప్రభానికి ఎంతో వందనలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి, మహాపరిశుద్ధులైన దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవ, నా ప్రభా, ఈ గడిచిన కాలం అంతానైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు, మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టినారు. ప్రభా, దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ నూతన దినం మాకు అనుగ్రహించినైనా నీకు ఎంతో వందనాలు. మీ కనికరంలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునైనా మీ కృప వెంబడి కృప మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థిష్టమైనా. నా దేవ, ఇక సాయంకాల సమయంలోనైనా మీ పాద సంధికి వచ్చినమైనా మాతో మాట్లాడండి, మా హృదయాలు సరిచేయండి, మీకు పరిశుద్ధతలు మమ్మల్ని నడిపించినైనా మా ప్రాణాత్మ శరీరంలోనైనా మరోసారి మీకు సమర్పించుకుంటుండగానైనా మీరే సంపూర్ణంగా మమ్మల్ని పరిశుద్ధపరచండి. మీ యొక్క స్వరూపంలోకి మమ్మల్ని మార్చండి. నూతనమైన అభిషేకం, నూతనమైన మీకు పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించినైనా. గొప్ప దేవ, సహాయపడమని ప్రార్థిష్టమైన ప్రాణ బిడ్డ త్వరగా మీరు నడిపించినైనా ప్రతి ఆటంకాలు కొట్టివేయండి. ప్రభావ పాటల ద్వారా మహింపొందని వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ ఆరాధనంతట్లోనైనా మీరే ఆధిపత్యం నడిపించండి. మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి. కానీ నా దేవ, ప్రతి విషయంలో మీ కృప మాకు దయచేయమని దేవానికి ఎంతో వర్ణాలు ఇస్తాయా. మీరు అక్కడ దినాల్లో ఉన్నాం ప్రభా, చివరి దినాలకు ఓ ప్రభా, బహు కాలంపునైనా ఎంత భయంకరమైన దినాలు మేము ఉంటుండగా ప్రభా, మేమందరం అయినా సిద్ధపడి అనేకులు మేము సిద్ధపరచాలైనా మీ కృప దయచేయండి. నా దేవ, మీ రాజ్య స్థాపన కొరకై మేమందరం ప్రభా సంపూర్ణంగానైనా మీ కొరకు సమర్పించుకొని మేము ముందుకు పోవాలైనా సహాయపడమని ప్రార్థిస్తాం. ప్రతి చీకటి శక్తి మీరు బంధించండి అయినా మీ ఆత్మకార్యం జరిగించండి. వింటున్న వాళ్ళందరి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించండి ప్రభావ. నూతనమైన కార్యాలు జరిగించండి. వాళ్ళ సేవ పరిచయంగా మీరు ఆస్వాదించి ప్రతి చోట మీకు మిమ్మల్ని అందరూ సాక్షి పెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అన్న ప్రైజ్ లార్డ్, మీరు పాట పాడండి అన్న. ప్రైజ్ లార్డ్. ఆపత్కాలమున తన పర్ణశాలలో ప్రభు మనల్ని దాచెను అన్న పాటని అందరం కలిసి పాడుకుందాం. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటునా నన్ను దాచెను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటునా నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరకును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరకును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. నీవుగాక వేరే ఆశ నాకు లేదు, నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్, నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను.
లెక్కింపలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. లెక్కింపలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు, స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా, కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆపత్కాలమునా తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరకును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరకును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ నా. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో రేణుక సిస్టర్ మనకి వాక్యం అందిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా వాయిస్ వినబడుతుందా అండి? వినిపిస్తుంది సిస్టర్. వాయిస్ వినబడుతుందా? ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, యేసు ప్రభా నీకే వందనాలు రాజా. మహిమ గల తండ్రి నీకే స్తోత్రం తండ్రి. యేసు ప్రభా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవా నీకే వందనాలు రాజా. ప్రభా నీ వాక్యంలో వెళ్తున్నాం తండ్రి. నా రజా నీ నడిపింపు దయచేయండి ప్రభా. నా రజా నీ వాక్యం ద్వారా మా అందరినీ బలపరచండి తండ్రి. నా ప్రభా నీకే వందనాలు రజా. నీ వాక్యం ద్వారా మాట్లాడి మా బిడ్డ మమ్మల్ని అందరినీ నువ్వు ఆశీర్వదించమని యేసునామమున ఉంచుతాను తండ్రి. ఆమేన్. రోమీయులకు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 18-19. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రములు. 19 ఏమంటే, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. అయితే ఇక్కడ పౌలు భక్తుడు రోమియ సంఘానికి ఏమంటుండు లేఖ రాశాడు. పాపం నుండి విమోచింపబడి, అయితే మనము పాపం నుండి విమోచింపబడినమంట. మనమందరము పాపం నుంచి ఒకప్పుడు మనం పాపాన్ని ఏలేవారం. మనం పాపంలో ఉండి పాపంలో మునిగి పాపాన్ని ఏలేవారం మనం. అయితే ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముకున్నామో, ఎప్పుడైతే దేవుని తట్టు మనం తిరిగినామో, దేవుని తట్టు తిరిగినప్పుడు మనం ఏమైనామంట? పాపం నుంచి విమోచింపబడినమైనమంట. విమోచింపబడిన తర్వాత మనం ఏం చేసినామంట? నీతికి దాసులమైనమంట. ఎందుకు? దేవునికి స్తోత్రములు. అయితే దేవుడు మనకేం చేసినంట? నీతి మార్గంలో నడుచుటకు మనము దాసులమైనమంట. అందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంట. ఇక్కడ కింద 19 ఏమంటుండంటే, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. అయితే ఇక్కడ ఏమంటుండు?
మన శరీర బలహీనతను బట్టి. శరీర బలహీనతలు అంటే మనము కొన్నిసార్లు కుడికి గాని ఎడమకు గాని తిరుగుతాం కాబట్టి ఆ యొక్క బలహీనత మనలో వస్తుంది కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు దాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. ఏమనగా అక్రమము చేయుటకు, అపవిత్రతకును, అక్రమమునకును మీ అవయవములు దాసులుగా ఎలా అప్పగించితిరో, మనం ఒకప్పుడు దీనికంతా మనము అప్పగించిన మనం అవయవాలను అలాగే ఏమంటుండు, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములు నీతికి దాసులుగా అప్పగించుడి. ఏమంటుడు, మనము నీతికి దాసులమై ఉండాలనంట. నీతికి దాసులమై ఉండాలంటే మనలో ఉన్న అపవిత్రత, అక్రమము అన్ని దూరం అయిపోతుందంట. ఎప్పుడు దూరం అయిపోతుంది? మనం పాపం నుంచి మనం విమోచింపబడాలా. విమోచింపబడినప్పుడే మనం ఏమైతామంట? నీతికి దాసులమైతామంట. నీతికి దాసులమైతామంట. అపవిత్రత మనలో నుంచి తొలగిపోయి మనం ఏమైతామంట? పరిశుద్ధత కలుగుటకై మన అవయవములు నీతికి దాసులుగా మనము అప్పగింపబడతామంట. కాబట్టి మనం ఏం చేసినామంట? ఇప్పటి వరకు మనము పాపం నుంచి మనం విడుదల పొందినం కాబట్టి మనం నీతికే దాసులమై ఉండాలంట. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని శ్రమలు గడిగినా ఏం వచ్చినా కూడా మనం ఏం చేయాలా? పాపం నుంచి విమోచించబడినం కాబట్టి మనం నీతి మార్గంలోనే నడుచుటకు మనము ప్రయత్నం చేయాలా. నీతి మార్గంలో నడుచుటకు ప్రయత్నం చేయాలంటే అది మన వల్ల కాదు. దేవుని దగ్గర మనం ఆ యొక్క అభిషేకం పొందుకుంటేనే, దేవుని యొక్క ఆత్మను మనలో నింపుకుంటేనే మనం దానికంతా మనం దాసులమైతాం, పరిశుద్ధతకు దాసులమైతామంట. కాబట్టి మనము నీతిగా నడుచుకోవడానికి ప్రయత్నించాలా. అయితే మనం నీతిగా నడుచుకొని ప్రయత్నిస్తే దేవుని యొక్క పరిశుద్ధత మనలో ఉంటే మనం ఏం చేస్తామంట? మనం ఇంకా సేవ అధికంగా చేస్తామంట. ఈ లోకము ఒక మాయ అన్నమాట. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనకు శ్రమలు తప్పవు. ఆ యొక్క శ్రమల నుంచి బయటికి రావాలంటే మనలో పరిశుద్ధత ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తి మనలో నింపబడాలా. మన శరీరానికి, మన అవయవాలకు, మన శరీరం బలహీనమైనప్పుడు మనం ఏం చేస్తాము? పుష్టికరమైన ఆహారం మనం తింటాం. మనలో విటమిన్స్ రావాలా, అన్ని రకాల శక్తి మనలో రావాలని మనం ఏం చేస్తాము? అన్ని రకాల ఆహారాలు మనము భుజిస్తాం, ఆ శక్తి మనం పొందుకోవడానికి. అట్లనే యేసుప్రభు యొక్క శక్తి, యేసుప్రభు యొక్క ఆత్మను మనం పొందుకోవాలంటే ఆయనలో ఉండాల. పరిశుద్ధత కలిగి ఆయనను స్తుతిస్తూ, ఆయనను మహిమపరుస్తూ, ఆయన వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు ఏం చేస్తాడంట? మన యొక్క ఆత్మను పరిశుద్ధపరుస్తాడు. మన యొక్క ఆత్మకు శక్తినిస్తాడు. మన శరీరానికి శక్తి రావాలని మనం ఎట్లా అన్ని రకాల ఆహారాలు మనం భుజిస్తామో అట్లనే మనకు పరిశుద్ధాత్మ రావాలంటే దేవుని యొక్క శక్తి మనం పొందుకోవాలా. పరిశుద్ధాత్మ యొక్క శక్తి పొందుకుంటేనే మనలో పరిశుద్ధత అనేది ఉంటుంది. ఎప్పుడైతే పరిశుద్ధత అనేది మనలో ఉంటుందో పాపం మనలో ఏలదిగా. అట్లాంటి దానికంతా మనము దూరంగా ఉండాలని ఇక్కడ పౌలు భక్తుడు రోమి సంఘానికి చెప్తున్నాడు అనమాట. ఇంకో దాంట్లోనే 2 కొరింథీ 13:11 తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏకమనసు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఇక్కడ ఏమంటున్నాడు? మనం ఎట్లా ఉండాలంట? దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఎట్లా ఉండాలా? సంతోషంగా ఉండాలని అంటున్నాడు. సంతోషంగా ఉండాలా, సంపూర్ణంగా ఉండాలా, ఆదరణ కలిగి ఉండాలా. ఈ గుణగణాలన్నీ మనలో ఉంటేనే మనం ఏమైతామంట? ఏక మనసు గలవారై ఉండి మనలో ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క సమాధానం, ప్రేమ సమాధానముకు కర్తయ్యగు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇవన్నీ మనకు ఉండాలా. ఏక మనసు గలవారై మనం సమాధానంగా ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా. ఎప్పుడైతే మనం దేవుని యొక్క
సేవ చేస్తున్నామో, ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపు మనకు ఉన్నదో, ఎప్పుడైతే దేవుడు మనలో ఉన్నాడో మనకి ఈ గుణగణాలన్నీ మనలో రావాలంట. ఎప్పుడైతే మనకి ఈ గుణగణాలు మనలో రాలేదనుకో, దేవుడు మనకు ఇక దేవుడు మీకు తోడయ్యుండును. ఎప్పుడు తోడై ఉంటాడు? మనం సమాధానంగా ఉండి ప్రేమ కలిగి ఉంటే ఆటోమేటిక్ మనకి ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. మనం సంపూర్ణమై ఉంటాము. దేవుడు మనకు తోడుంటాడు. దేవుడు మనకు తోడుంటే మనకి ఏ కొదువ ఉండేది. కాబట్టి మనం ఎట్లుండాలంట? సమాధానం కలిగి ఉండాలంట. అందరితోటి సమాధానం కలిగి ఉండాల. కొన్నిసార్లు మనం ఉండలేకపోతాం కానీ కాబట్టి మనము అది పొందుకోవాలా. దేవుని శక్తి పొందుకుంటే, దేవుని వాక్యానుసారంగా జీవిస్తే దేవుడే మనతోని మాట్లాడతాడు. దేవుడే మనకు ఆ ప్రేమని ఇస్తాడు, ఆ సమాధానాన్ని ఇస్తాడు, ఆ ఆదరణ ఇస్తాడు. కాబట్టి మనం ఎట్లా ఉండాలంట? సమాధానంగా ఉంటే దేవుడు మనకు తోడై ఉంటాడంట. మొదటి యోహాను 2వ అధ్యాయం 11వ వచనం. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కనులకు గురుడితనము కలగజేసను గనక తానెక్కడి పోవుచున్నాడో అతనికి తెలియదు. ఇక్కడ ఏమంటుండో, ఇందాక మనం సమాధానం కలిగి ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా, అదొకటి అన్నాడు. ఇప్పుడు ఏమంటుండో, సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి. మనతోని విరోధంగా ఉండే వాళ్ళే మనకు సహోదరులు. అట్లాంటి వాళ్ళని మనం ద్వేషిస్తే ఎట్లుంటామంట? మనము చీకటిలో నడుచుచున్నట్టు ఉంటామంట దేవుని దృష్టిలో. కాబట్టి మనం దేవుని దృష్టిలో మనం చీకటిగా ఉన్నాం కాబట్టి మన కళ్ళకు గుడ్డితనము కలగజేస్తుందంట. అయితే ఎట్లుండాలంట? మనం సహోదరుని ద్వేషించకూడదు, ప్రేమ కలిగి ఉండాల, సమాధానం కలిగి ఉంటే ఇక్కడ ఏమంటాను, గనుక తాను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. కాబట్టి ఆ యొక్క చీకటి అనేది మనలో ఏలనియకుండా మనం దేవునికి చోటిస్తే దేవుడు ఏం చేస్తాడంట? ఆ చీకటిని తొలగించి సహోదరి ప్రేమను మనము చూపించగలుగుతామంట. అవి ఎప్పుడైతే మనం చూపించలేమో మనలో గుడ్డితనం, అంధత్వం వచ్చేస్తుంది. అంధత్వం మనలో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? సహోదరిని ప్రేమించము, ద్వేషిస్తాము. అట్లాంటి గుణగణాలు మనలో ఉండకూడదని ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి యోహాన్ భక్తుడు చెప్తాడు అనమాట. అయితే ఇక అందులోనే ఫిలిప్పీలకు రాసిన గ్రంథము 2:4 మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతర కార్యములను చూడవలెను. మీలో ప్రతివాడు అంటే కొన్నిసార్లు మనం ఏం చేసుకుంటామంటే, ఫస్ట్ మన కార్యం జరగాల. నేను కూడా ఎప్పుడన్నా అంటనే ఉంటా, ఫస్ట్ ఈ పని కాని పని తర్వాత అప్పుడు వేది. అయితే ఇక్కడ ఏమంటుండు, మీలో ప్రతివాడు తన సొంత కార్యములనే మాత్రము కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. ఇతర కార్యములు అంటే దేవుని కార్యములు, దేవుని సేవ కార్యములు, పరిచర్య కార్యములు, ఇంకా అనేక రకాలుగా కార్యాలు ఉంటాయి. అయితే మనం ఏం చేయాలా? మన సొంత కార్యములకే మనము ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర కార్యములకు కూడా మనం ప్రాధాన్యత ఇస్తే దేవుడు మనకు తోడుగా ఉండి మనం దీవిస్తాడు అనమాట. ఇంకోటి కీర్తన గ్రంథము 4:8 యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదనని నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు. ఇక్కడ ఏమంటుండు? దేవుడు ఏమంటుండు? నెమ్మదిగా పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు. అనేక సార్లు మనం ఏమైపోతామంట, కొన్నిసార్లు కొన్ని కుటుంబాలలో ఒంటరిగా ఉండే ఆ యొక్క ఛాన్స్ వస్తుంది అనమాట. అట్లా జీవించడానికి అట్లాంటి యొక్క టైం వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, పండుకొని నిద్రపోదు నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితంగా మనం ఎప్పుడు ఒంటరిగా ఉన్నామని మనం అనుకోకూడదంట. దేవుడు ఏం చేస్తాడంట? మనం ఒంటరిగా ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తాడని మనం సురక్షితంగా అన్నిట్లో మనల్ని కాపాడి మనకు తోడుగా ఉంటాడంట. ఇక్కడ దేవుడే అంటాడు, ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, ఎడబాయని అంటాడు. అట్లాంటి దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎప్పుడు ఒంటరిగా ఉన్నామని మనం బెదరొద్దు, భయపడొద్దు, చింతపడొద్దు. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటాడు? దేవుడు
మనం అట్లా ఉన్నా కూడా దేవుడు మనల్ని సురక్షితంగా మనల్ని కాపాడుతాడు. ప్రతి దాంట్లో మనం కాపాడి మనల్ని సాక్షిగా నిలబెడతాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్నామని మనం ఫీల్ అవ్వద్దంట. అయితే ఇంకోటి 2 కొరింథీ 3 15-18. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువుతున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద నున్నది గాని వారి హృదయములు ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఇక్కడేమంటున్నా, ఆనాడు మోషే గ్రంథం చదువుతున్నప్పుడల్లా ఆనాటి ప్రజల్లో ముసుగు వేయబడి ఉన్నది వాళ్ళ హృదయముల మీద నున్నది గాని వారు హృదయంలో ప్రభు ఎప్పుడైతే మనకు ఆ ముసుగు అనేది అంటే సత్యం అనేది మనం ఎప్పుడైతే గ్రహించక ఉంటేమో అప్పుడు మనకు ముసుగు అనేది ఉంటదన్నమాట. అయితే ఇక్కడ ఏమంటాడు, వారి హృదయము ప్రభు వైపు నాకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును అంటుంది. మనకు ముసుగు మన ప్రభు వైపు లేనప్పుడే ఆ ముసుగు అనేది మనకు వస్తుందంట. ఎప్పుడైతే ఆ ముసుగు అనేది ఆ అసత్యం అనే ముసుగు మన దగ్గర నుంచి తీసివేయబడుతుందో అప్పుడు మనం సత్యం వైపు తిరగగలుగుతామంట. ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము ఉండును. అయితే దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకు స్వాతంత్రము ఉంటదంట. స్వాతంత్రం అంటే మనకు ఇప్పుడు ఆ రోజుల్లో బ్రిటిష్ వారు పరిపాలించడం మనం వాళ్ళకి దాసులై ఉంటేమి. అప్పుడు మనకు స్వాతంత్రం లేకుండే. ఇప్పుడు ఏమైతుందంటే మనకు స్వాతంత్రం అనేది వచ్చింది. కాబట్టి ఆ స్వాతంత్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు మనకు కొన్ని బాధలు కష్టాలు అనేది వస్తే మనకు అవి ఒక బంధకాల్లాగా ఉంటాయి. అవి మనకు స్వాతంత్రం అనేది ఇయ్యది. మనం ఏమి చేసినా కూడా మనకు ఆ యొక్క బంధకం అనేది ఉంటది. ఎప్పుడైతే ప్రభు యొక్క ఆత్మ మనం పొందుకుంటామో అక్కడ మనకు ప్రతి దాంట్లో నుంచి దేవుడు విడుదల ఇచ్చి మనకు స్వాతంత్రం ఇచ్చి శాంతి ఇచ్చి సమాధానంతో మనల్ని నింపుతాడంట. ఎప్పుడైతే మనము ఆ ముసుగు తీసివేయబడాలా, అసత్యం నుంచి మనం బయటపడాలా. అసత్యం నుంచి బయటపడి దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తే దేవుని ఆత్మ మనలో ఉండి ఏం చేస్తుందంట, మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇక్కడ ఎప్పుడైతే మనము ప్రభు యొక్క ఆత్మ మనం పొందుకున్నప్పుడు ఏమైతుందంట, మనకు మహిమలో మనం ప్రవేశిస్తామంట. మహిమలో ప్రవేశించి ఇతరులను కూడా ఆ మహిమలో మనం నడిపిస్తాం. కాబట్టి ఆ యొక్క ఆత్మ ఎప్పుడైతే మహిమ ఆత్మ ఒకటి మనం పొందుకుంటామో అప్పుడు ఏమవుతుందంట, మహిమ ప్రభు ఒక ఆత్మ ఆ పోలికగానే మార్చబడతాయి. ఎప్పుడైతే ప్రభు ఒక ఆత్మ మనలో నివసిస్తుందో అప్పుడు ప్రభు చిత్తానుసారంగా మనం జీవించగలుగుతాము. కాబట్టి ప్రభు యొక్క ఆత్మ మనము పొందుకోవాలి. కీర్తనకు రాసిన గ్రంథం కీర్తన 103 9, 10, 11. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఇంకోటి 9వ వచనంలో ఏమంటాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. ప్రభు ఏమంతా మనతో వ్యాజ్యమాడాడు. కొంతమంది ఇప్పుడు మనం ఎక్కడన్నా పోతే ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉంటుంది. నేను ఎక్కువ చేస్తా ఆర్గ్యుమెంట్స్, ప్రతి చిన్న విషయానికి ఆర్గ్యుమెంట్స్. అయితే ఇక్కడ ఏమంటాడు, ప్రభు వ్యాజ్యమాడువాడు కాడు, ఆర్గ్యుమెంట్ మనలో ఉండదు. ఆయన నిత్యం కోపించేవాడు కాడు. దేవుడు మనల్ని మనం ఎంత తప్పు చేసినా కూడా ఆయన యొక్క దయ, దేవుని యొక్క కోపము నిమిషం మాత్రం ఉంటది. ఆయన దయ ఎప్పుడు ఆయుష్కాలం అంతా ఉంటది. ఎందుకంటే ఆయన మనకు తండ్రి కాబట్టి, మనం ఆయన కుమార్తెలం కాబట్టి ఆయన కోపం మన మీద ఉండదు. కాబట్టి ఆయన కోపము మన మీద లేదు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం మనము పొందుకుంటాం. ఆయన ఎప్పుడు మనతోని వ్యాజ్యమాడు, ఎప్పుడు అంటే ప్రతీకారం తీర్చుకోడు. దేవుడు మనకు ఆయన కోపించేవాడు కాబట్టి మనం ఆయన యొక్క ఆత్మను మనం పొందుకున్నాం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మనం పాపం చేసినా కూడా వీళ్ళు పాపం చేసిందని ఆనాడు కల్వారి శిలువలో ఆయన ఎక్కినప్పుడు ఆ 2 దొంగల్లో ఒక దొంగ రక్షణ పొందిండు. కాబట్టి వాళ్ళ పాపములకు దేవుడు ప్రతీకారము ఇయ్యలేదు.
కాబట్టి మన దోషములను బట్టి కూడా మనకు దేవుడు ప్రతీకారము ఇయ్యడు, అంటే పగ తీర్చుకోడు. కాబట్టి మనలో కూడా అలాంటి యొక్క స్వభావం రావాలా. కొంత మనం అనుకుంటాం ఈ ప్రపంచంలో చాలా మట్టుకు ఇట్లనే నడుస్తుంది. దోషములకు ప్రతిఫలం దేవుడు ఇయ్యడు, కానీ మనుషుల దగ్గర కొన్నిసార్లు ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు మనం ఏం చేసుకోవాలా, మనల్ని మనం సరి చేసుకొని దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకుంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అధికముగా ఉంటది. అయితే దేవుడు ఏమంటాడు, ఆకాశంకు భూమికి ఎంత ఎత్తు ఉన్నదో మనం ఆయన ఎందు భయభక్తులు గల వారమై ఉన్నాం కాబట్టి ఆయన కృప అధికంగా ఉంటది. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం కాబట్టి ఆయన కృప మన మీద ఉంటది. కాబట్టి మనం ఏం చేయాలా, దేవుడు మనకు ప్రతీకారం తీర్చలేడు కాబట్టి మనం కూడా అలాంటి పని చేయకుండా దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ప్రయాసపడాల. అందులోనే మొదటి యోహాను 5వ అధ్యాయము 17, దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడు పాపం చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రపరుచుకొనును గనక దుష్టుడు వాన్ని ముట్టడు. అయితే ఇక్కడ దేవుని మూలంగా మనమందరము పాపములో నుంచి తిరిగి పుట్టిన వాళ్ళం కాబట్టి వాడెవడు పాపము చేయడు. మనం దేవుని మూలంగా పుట్టినాం కాబట్టి మనము పాపము చేయము. దేవుని మూలంగా పుట్టిన వాడు తను భద్రము చేసుకొనును గనక దుష్టుడు వాన్ని ముట్టడు. మనం ఏం చేసినాము, దేవుని మూలంగా పుట్టినాం కాబట్టి పాపం నుంచి విడుదల పొందినాం కాబట్టి ఏమైతామంట, దేవుడు మనల్ని ఆయన రెక్కల కింద భద్రపరుచుకుంటాడు. కాబట్టి దుష్టుడు మనల్ని ముట్టడంట. దుష్టుడు మనల్ని ఆ రోజుల్లో యోబుకు కూడా దుష్టుడు ముట్టడంటే దుష్టుడు ముడతాడు ఖచ్చితంగా. ఇక్కడ ఏమంటాడు, దుష్టుడు ముట్టడు. ఆనాడు యోబుకు కూడా అట్లాంటి శ్రమ వచ్చింది. యోబును కూడా సైతాను యోబుని ఆస్తిని ముట్టింది. యోబుని ప్రతి పిల్లల్ని భార్యల్ని అన్నిటినీ ముట్టింది, కానీ యోబును మాత్రం ముట్టలేదు. సైతాను యోబును మాత్రం ముట్టలేదు. ఎందుకు ముట్టలేదంటే ఆ దుష్టునికి అధికారం లేదు. ఆ దేవుని బిడ్డల్ని ముట్టనికి దుష్టునికి అధికారం లేదు. కాబట్టి ఇక్కడ యోబుని ఎట్లా ముట్టలేదో మనం ఆయన బిడ్డలం కాబట్టి దుష్టుడు మనల్ని ముట్టడు. వాడు ఎన్ని చేసినా కూడా నేను ముట్టడానికి అధికారం లేదు. దాని మీద విజయం ఆ సైతాన్ పొందజాలదు. కాబట్టి అయితే ఇప్పుడు మన ఒక పాట కూడా ఉంది, స్తుతి ఆగిపోనే లేదు సైతాను ఎన్ని శ్రమలు పెట్టినా స్తుతి ఆగది. మనకు సైతాన్ని ఎన్ని శ్రమలు పెట్టినా కూడా మన స్తుతి మాత్రము ఆగకుండా మనం ఆయనలో జీవిస్తే దుష్టుడు మనల్ని ముట్టడు. అది అందులోనే 18 ఏమంటాం, మనం దేవుని సంబంధం అనియు లోకమంతయు దుష్టిని అందున్నదని ఎరుగుదము. అయితే మనం దేవుని సంబంధులం అని ఎవరు చెప్తాడు? దుష్ట సంతానం చెప్తుంది, దుష్టుడు చెప్తాడు మనం దేవుని సంతానం. దానికే తెలుస్తుంది మనం దేవుని బిడ్డలమని. లోకంలో మనుషులకు తెలియదు, దుష్టునికే తెలుస్తుంది, సైతానికే తెలుస్తుంది. కాబట్టి ఆ దుష్టుడు మనల్ని ముట్టడు. కాబట్టి మనం దేవుని యందు ఉన్నామని ఎరుగుతుంది అనమాట సైతాన్. కాబట్టి అట్లాంటి దుష్టిని కూల్చివేసే అభిషేకము వాక్యము మనలో ఉంటే మనము దేవుని యందు స్థిరంగా ఉండగలుగుతాము. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదము. మనము నిజమైన దేవుని, సత్యమైన దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నాం కాబట్టి మనకు దేవుడు వివేకం అనుగ్రహిస్తాడు. వివేకం అనుగ్రహించి ఎక్కడ మనం పోవాలా, ఎక్కడ పోకూడదని ఆ యొక్క వివేచన, ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క తలంపు, ఆ యొక్క జ్ఞానం దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడని, నిత్య జీవమునై ఉన్నాడని మనకు తెలుసు. అయితే మనం ఏం చేస్తాం, మనం దేవుని కుమారులమే ఉన్నాం కాబట్టి దేవుని యందు ఉన్నాం కాబట్టి మనం నిజమైన దేవుని బిడ్డలం కాబట్టి మనకు నిత్య జీవము దేవుడు
ఇస్తున్నాడు కాబట్టి అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. అపోస్తుల కార్యం 12వ వచనం 24వ వాక్యం. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. ఇక్కడ అపోస్తులైన పౌలు ద్వారా ఏమంటుండో, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెము. అయితే దేవుని వాక్యం మనము అట్లా వ్యాపింపజేస్తున్నామా లేదా అని మనలో మనం ఒకసారి పరీక్షించుకోవాలా. కొన్నిసార్లు మనం ఆ పని చేయట్లేదు కాబట్టి మనం ఆ పని ఖచ్చితంగా చేయాలా. దేవుడు అన్నాడు, ఇల్లు సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలని వాక్యం చెప్తుంది. కానీ మనము కొన్నిసార్లు మనం ఆ పని చేయలేకపోతున్నాం. కాబట్టి మనం దేవుని వాక్యము భూలోకం అంతటా మనం వ్యాపింప చేయాలా. అనేక ఆత్మలు నశించిపోతున్న ఆత్మలను మనము దేవుని వైపు మళ్లించాల. అందులోనే సామెతల గ్రంథము 28:20, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతృతపడువాడు శిక్ష నొందగలడు. అయితే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. కొంతమంది దేవుని దీవెనల కోసము ఎదురు చూడరు. మనం ఎటుపోతే ధనం సంపాదిస్తాము, ఎటుపోతే మనకు ధనం వస్తుంది అనే ఆలోచనతో కొంతమంది ఉంటాడు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలా, దేవుడు నమ్మకమైన దేవుడు మన పట్ల ఉన్నాడు కాబట్టి మనం ఆయన దీవెనలు పొందుకోవాలా. దేవుడు అంటుండు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అయితే మనం ఆయన యందు నమ్మకంగా ఉన్నాము కాబట్టి మనకు మెండైన దీవెనలు దేవుడు ఇస్తాడు. కానీ ఇప్పుడు కాకున్నా కూడా మనం పెట్టే మొరకు దేవుడు జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు అంటాడు, నా సన్నిధానంలో చేసిన ప్రార్థన వృధా కాదంటుండు. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తా అంటుండు. అయితే మనం ఆయనేందు నమ్మకం కలిగి ఉంటే దేవుడు మెండైన దీవెనలు మన మీద కుమ్మరిస్తాడంట. కాబట్టి ఆ యొక్క దీవెనలు మనం పొందుకోవడానికి ప్రయాసపడాల. కీర్తన గ్రంథము 11:7, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. అయితే మనము నీతిమంతులుగా యథార్థతగా ఉంటే దేవుణ్ణి మనము చూస్తామంట. ఎప్పుడైతే దేవుణ్ణి మనం చూస్తామో దేవుడు ప్రతిదీ మనకు బయలుపరుస్తాడు. ఎప్పుడైతే దేవుడు మనకు బయలుపరుస్తాడో దాని ప్రకారంగా మనము మన జీవితాన్ని కొనసాగిస్తాము. అయితే ఇక్కడ ఏమంటాడు, మనం నీతిని ప్రేమించాలా, యథార్థవంతంగా ఉండాలా. నీతిగా ఉంటే దేవుణ్ణి మనం చూస్తాం. దేవుణ్ణి చూసినప్పుడు ఏం చేస్తాం, దేవుని వాక్యానుసారంగా దేవుని మాట చెప్పున, దేవుని యొక్క కృప చెప్పున, దేవుని యొక్క ఆశీర్వాదం చెప్పున మన జీవితాన్ని మనం కొనసాగించుకుంటాం. అయితే ఇక్కడ యెషయా గ్రంథం 42:7, యెహోవాను నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నేను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్ని జనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. మనం ఏం కావాలంట, అన్ని జనులకు వెలుగుగా మనం ఉండాలంట. అన్ని జనులకు వెలుగుగా ఉంటే మనం నీతి విషయంలో దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఆయన మన చెయ్యి పట్టుకొని మనం కాపాడండి. భూలోకంలో మనం ఎటుపోయే వాళ్ళమో దేవుని రక్షణ, దేవుడు మనల్ని పట్టుకోకుంటే, దేవుడు మనల్ని దర్శించకుంటే, దేవుడు మనల్ని పాపం నుంచి విడిపించకుంటే మనం ఎటుపోయే వాళ్ళము. దేవుడు మనల్ని కాపాడిండు కాబట్టి దేవుడు మనకు కాపాడిండు, అన్ని జనులకు వెలుగుగా మనల్ని నియమించిండు. ఆ వెలుగు మనము ఇతరులకు ప్రకాశింప చేయాల. కానీ ప్రకాశింప చేస్తున్నామా, కొన్నిసార్లు చేస్తలేం. కాబట్టి దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు, అన్ని జనులకు మనము వెలుగుగా ఉండాలంట, మనం నీతిగా ఉండాలంట. దీని గురించి నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తా. అయితే ఒకప్పుడు మాకు రేషన్ కార్డు ఉండే. అయితే ఆ రేషన్ కార్డు వచ్చేటోళ్ళకి ఏమైందంటే, మా హస్బెండ్ ఏం చేసిండు, నేను జాబ్ చేసేటప్పుడు మా హస్బెండ్ ఏం చేసిండు, చెక్కింగ్ వాళ్ళు రాగానే వాళ్ళు మా ఇంటి దగ్గర కూడా రాలే, ఈయననే పోయి అక్కడ మా భార్య పనిచేస్తుండే, మాకు వద్దని ఇచ్చేసి వచ్చిండు రేషన్ కార్డు. ఇచ్చొచ్చింది కూడా నాకు తెలియదు. నేనేం చేసిన, వేరే వాళ్ళని పట్టుకొని నేను చేసి పెట్టిన, అది ఈయనకు తెలియదు. ఈయన పోయి ఏం చేసిండు, ఇచ్చేసి వచ్చేసిండు వాళ్ళకు. ఇచ్చేసి వచ్చేసిండు. ఇక కొంచెం అయింది, గొడవ అయింది అనుకోరాదు. ఇక నేను కూడా సైలెన్స్ అయిపోయినా. ఇక ఇప్పుడైతే కావాలి కదా, అయితే నేను ప్రార్థన చేసిన, యేసు ప్రభువా, మరి ఒకప్పుడు మాకు అవసరం లేకుండే, కానీ ఇప్పుడు మాకు అవసరం ఉంది ప్రభువా,
మరి నువ్వు కార్యం జరిగించు ప్రభా, నువ్వు సహాయం చేయి ప్రభా మాకు అంటే దేవుడు ఏం చేసిండు? సహాయం చేసి మాకు ఇచ్చిండు దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే మనం ఏం నీతి విషయంలో దేవుడు మనల్ని పిలిచిండు కాబట్టి మనం ఎట్లుండాలా? మనం కాపాడబడినాం. మనం ఆయన కొరకు వెలుగుగా ఉండాలా, ఆయనకు సాక్షిగా ఉండాలా, అన్య జనులకు వెలుగుగా ఉండాలా, దేవునికి మనం సాక్షిగా నిలబడాలా. కొన్ని కార్యాలు దేవుడు ఎట్లా చేస్తాడంటే మనము అయితే ఇది జరుగుతుందా, ఈ పని జరగది అన్నట్టు. అయితే కొన్నిసార్లు మనకు కొన్ని కార్యాలు ఇది జరగదు, ఇది కాని పని అనుకుంటాం. కానీ మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యము. దేవుడు చేయగల సమర్థుడు కాబట్టి ఆయనందు మనం ఉంటే దేవుడు మనకు అన్ని విషయాల్లో కార్యం చేస్తాడు. ఇంకో విషయంలో కూడా ఇంకో సాక్ష్యం కూడా ఏముందంటే అప్పుడు మాకు పెన్షన్ చాలా తక్కువ వస్తుండే. అయితే నేను బాగా ప్రార్థన చేసినాము, ఇంకా ఇతరులు కూడా చెప్పినాము ప్రార్థన చేయమని. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసిండు? అద్భుత రీతిగా మాకు పెన్షన్ ఇంక్రీజ్ చేసిండు. కాబట్టి దేవుడు కొన్ని విషయాలలో ఆయనకు తగినట్టుగా మనం జీవించుతున్నామో లేదో ఒకసారి మనం గ్రహించుకోవాలా. ఎప్పుడన్నా నాకు కొన్ని కార్యాలు కాకపోతే నేను ప్రార్థన చేసుకుంటా, దేవా మరి నీ చిత్తానుసారంగా మేము నడవాలా, నీ నీ అంటే నీ వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా నువ్వు చెప్పిన మాటకు మేము లోబడి జీవించాలా ప్రభా. అట్ల గిట్ట మేము కుడికి ఎడమ గిట్ట మేము తిరిగి ఉంటే ఒకసారి మమ్మల్ని క్షమించి తిరిగి లేపు ప్రభా. మాకు రాదు ప్రభా, అట్లా నువ్వు ఇస్తేనే మాకు సమస్తము మాకు వస్తేది ప్రభా. మరి ఇప్పుడు ఒక పాట కూడా ఉంది, నేను ఏమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకున్నవన్నీ నువ్వు ఇచ్చినదే. మనకి ఏది ఇచ్చిందో అదన్నీ ఆ ప్రభు అనుగ్రహించిందే. కాబట్టి మనము ఆయన విషయంలో మనం నీతిగా జీవిస్తే ప్రతి విషయంలో దేవుడు మనకు కార్యం చేస్తాడు. మనల్ని సోలిపోకుండా మనల్ని బలపరిచి ఆదరించి ఓదార్చి మనల్ని ఆయన మార్గంలో నడిపించుకొని మనల్ని సాక్షిగా నిలబెడతాడు. మనము అట్లా జీవించడానికి ప్రయాసపడితే దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు. ఇంకొకటి ముఖ్యమైన పని మనం ఏం చేయాలంటే మనం సేవ చేయాలా, దేవుని వాక్యం ప్రకటించాలా, దేవునికి వెలుగు, దేవుని యొక్క వెలుగు ఇతరుల ప్రకాశించటానికి మనం ప్రయాసపడాలా. కొన్నిసార్లు మనకు ఆ వసతులు ఉండవి, ఆ యొక్క ఆలోచన మనకు ఉండదు. కాబట్టి మనము దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా, దేవుని మాట చొప్పున మనం నడుచుకుంటే దేవుడు మనం అనుకోని రీతిగా మనల్ని దీవిస్తాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కృంగిపోవడానికి వీల్లేదు. దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి మనల్ని అందరినీ ఉన్నత స్థలంలో మనం నిలబెట్టి ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరచుకుంటాడంట. దేవుడి చిన్న వాక్యం దీవించిన గాక. ప్రే చేస్తాం. స్తోత్రం తండ్రి, యేసు ప్రభా నీకే వందనాలు రాజా. పరిశుద్ధుడా నీకే స్తోత్రం తండ్రి, మహిమగల రాజా నీకే వందనాలు రాజా. యేసు ప్రభా నీ వాక్యానుసారంగా, నీతి అనుసారంగా నా ప్రభా నీకే వందనాలు రాజా. నీకు ఇష్టమైన పనులు మేము చేయాలా తండ్రి, మీకు ఇష్టమైన పనులు చేయాలా, నీకు ఇష్టమైన మార్గంలో మేమందరం నడుచుటకు మాకు నువ్వు సహాయపడమని యేసునామం నడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడా బ్రదర్, పరిశుద్ధుడా బ్రదర్, ప్రైజ్ లార్డ్ అన్న. బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్లెస్సింగ్ ఇచ్చాను బ్రదర్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ చేరొచ్చినకి లోకంలో సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేండి నడిపించాలి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.